ఈరోజు సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మా సోదరుడు కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని రావణ వీరాభిమాని ఆలేటి మాణిక్యం గారు, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి రాష్ట్ర సేవాదళ అధ్యక్షులు అన్న విద్యల జితేందర్ గారికి, మరి ఈ వేదిక మీద ఉన్నటువంటి నాతో పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మహిళా నాయకులకు, రాష్ట్రాల నుంచి వివిధ జిల్లాల నుంచి ఇచ్చేసినటువంటి సేవాదళ నాయకులకు, వేదిక ముందున్న మహిళా మండలకు, మిగతా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ నాకు నమస్కారాలు తెలియజేస్తూ, కాంగ్రెస్ సేవాదళ సర్వసభ సమావేశం ఎందుకు నిర్వహించుకుంటున్నాం? శత జయంతి ఉత్సవాలు జరిగినాయంటే 100 సంవత్సరాల సేవాదళ ఏర్పడి ఆ యొక్క కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా గాంధీ భవన్లో అందరి సమక్షంలో విద్యల జితేందర్ గారి అధ్యక్షతన బ్రహ్మాండంగా నిర్వహించారు. దాన్ని మళ్ళీ జిల్లాలలో కూడా ఏర్పాటు చేయాలి. సేవాదళ ప్రాముఖ్యత ఏంది కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ పార్టీకి సేవాదళకున్న సంబంధం ఏంది అనేది అందరికీ తెలియజెప్పి సేవాదళను ప్రతి జిల్లాలో బలోపేతం చేయాలనే ఏకైక ఉద్దేశంతో విద్యల జితేందర్ గారు కంకణం కట్టుకొని ప్రతి జిల్లాకు తిరుగుతూ ఉండు. మన అదృష్టం ఏంటంటే ప్రప్రథమంగా సూర్యాపేట జిల్లా నుంచి ఒక కార్యక్రమం స్టార్ట్ చేశాం. నిజంగా సేవాదళ అనేది కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ఎంతటి వెన్నెముకో నాకు ఇందాక మాట సందర్భంలో విద్యల జితేందర్ గారు చెప్తా ఉన్నారు. దాని ప్రాముఖ్యత అంటే వారు వివరిస్తున్న బాగుంటుంది, అందులో నేను పోను. కానీ సేవాదళ జిల్లా అధ్యక్షుడు నియమించాలని ఒక 5-6 సంవత్సరాల క్రితం ఒక ప్రపోజల్ వచ్చింది. సేవాదళను బలోపేతం చేయాలి, ఏ జిల్లాలో కూడా తెలంగాణ జిల్లాలో సేవాదళ సరిగా పనిచేయలేదు అని చెప్పి రాష్ట్ర నాయకత్వం అడగడం మొదలుపెట్టినారు. ఓ 4 రోజులు 2 నెలలు తర్వాత నేను ఇక్కడ పిసిసి తరఫున ఇక్కడ ప్రతినిధిగా ఉన్నాను కాబట్టి అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు నాకు ఫోన్ చేసి, అన్న మీ నాయకుడిని చెప్పు, జిల్లా సేవాదళ అధ్యక్షుడు అర్జెంటుగా నియమించాల్సిన అవసరం ఉన్నది, మాకు ఆవశ్యకత ఉంది, జిల్లా సేవాదళను విస్తరించాలని చెప్పి చెప్తే ఆరో దామోదరెడ్డి గారు, చెవిటి వెంకన్న గారు, వేణారెడ్డి గారు, నేను ఇతర ముఖ్యులందరం కలిసి కూర్చొని ఆలోచన చేసి ఎవరైతే బాగుంటుంది సేవాలను కొత్తగా ఇంపోజ్ చేసి జిల్లా వ్యాప్తంగా అందరికీ కూడా పరిచయం చేసి అన్ని కంప్లీట్ చేసే సామర్థ్యత ఎవరికి ఉన్నది, ఈ సమర్థవంతంగా నిర్వహించే బాధ్యత ఎవరికి ఉందని చెప్పి ఆలోచన చేస్తే మేము అందరం కూడా ఏకగ్రీయంగా మా అందరికీ నోటి మీద ఒకటే ఒక మాట ఇచ్చింది, ఆలేటి మాణిక్యం. ఆ రోజు దాకా కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పోస్టు ఆశించలేదు, నాకు ఇది కావాలని చెప్పి అడగలేదు. ఏ పార్టీ కొనగానైనా చివరి బెంచ్లో ఎంత సీట్లో వచ్చి కూర్చొని నాయకులు కలిసి అన్నా ఈ సమావేశానికి వచ్చినా నాయకుడు 10 మంది తీసుకొని వచ్చినా అని చెప్పి పోయేటాడు తప్ప నాకు ఈ పదవి కావాలని చెప్పి ఎప్పుడు అడగలేదు. నిజంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తా ఉంటే పదవులు వాటంతట అవే మీ దగ్గరకు వస్తాయనడానికి ప్రత్యక్ష ఉదాహరణ మా ఆల్రెడీ దామోదరెడ్డి గారు అటువంటి పనిచేసే వాళ్ళని గుర్తిస్తారు. ఎన్నడూ కూడా నేను నిజంగా చెప్తున్నా, ఎన్నడూ సాక్షిగా ఈ యొక్క ఆల్రెడీ మాణిక్యం నాకు ఈ పదవి కావాలని చెప్పి ఎవరితో ఎక్కడ ఎప్పుడు కూడా ప్రస్తావన చేయలేదు. దయచేసి అందరూ కూడా గుర్తుంచుకోండి, పార్టీలో పనిచేస్తే ఇందాక క్యాన్సర్ గారు చెప్పినట్టు మన దగ్గరికి వస్తే విల్ పవర్తో పనిచేయాలి. అరే ఈరోజు నాకు రాలేదు, ఒక ఆయనకు వచ్చింది, ఇంకొక ఆయనకు వచ్చింది, ఇంకొక ఆయనకు వచ్చింది, ఈ వలస వస్తుంది వచ్చిందాక ఓపికతో ఉండాలి అని చెప్పి సందర్భంగా అందరూ సేవాదళ అధ్యక్ష పదవి వచ్చింది. తర్వాత రాష్ట్ర కార్యవర్గం మారింది. నేను అనుకున్నా మా ఆల్రెడీ మాణిక్యం భవిష్యత్తు ఏందో, మరి అన్నగారు పైన మిగతా జితేందర్ గారు వచ్చారు, మరి మీరు ఉంచుతారా తీసేస్తారా అని చెప్పి ఆలోచన నాకుండే. కానీ మిత్రుల జితేందర్ గారు ఎవరిని అడిగినో వేసినందుకు తెలియదు, కానీ వీటిని అదే విధంగా కొనసాగించడం నిజంగా గొప్ప విషయం, మా అందరూ కూడా ఆమోదదాయకం తెలియజేస్తాం. ఎందుకంటే సేవాదళకు ఇంతకంటే యోగ్యమైన వ్యక్తి ఇంకోటి ఉంటుందని చెప్పి నేను భావించట్లేదు. చాలా మంచిగా చేస్తా ఉన్న కార్యక్రమాలు, మరి వారిని మీరు ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఈరోజు పాటు మీరు వచ్చిన సంతోషం. అయితే మీకు బాధ్యత ఇచ్చిన మీ విధులేదు, సేవాదళ విధులేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులను, కాంగ్రెస్ పార్టీని ఆర్గనైజేషన్ సత్వరంలో నడిచేటట్టుగా వాళ్ళని సేఫ్ గార్డ్ చేస్తూ చూడాల్సిన బాధ్యత సేవాదళ కార్యకర్తలది, సేవాదళ నాయకులది. ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇందాక అక్క శకుంతల రెడ్డి గారు చెప్పినారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి సేవాదళ కూడా ఒక భూమిక పోషించింది, ప్రధాన భూమిక అని. వాస్తవం అందరూ కష్టపడి, అన్ని వర్గాలు కష్టపడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన తర్వాత ఏం జరుగుతా ఉంది? 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ రాజ్యం వెళ్ళిందే, 10 బడ్జెట్ ప్రవేశపెట్టిందే,
ఎన్నడైనా ఇంతటి గొప్ప బడ్జెట్ ప్రవేశపెట్టిందా? ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 కోట్ల లక్షల రూపాయలతో బ్రహ్మాండమైన బడ్జెట్ ప్రవేశపెట్టాలనే ఏం మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ నాయకులు? వెంటనే ఈ బడ్జెట్ బాగాలేదు, 6 సూత్రాల పథకం అమలులో దాన్ని పూర్తే లేదు, అది లేదు ఇది లేదు, దేవుడికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా ఉన్నాం. ఈ బాధ్యత మధ్యలో మనం అందరం కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే దాన్ని తిప్పుకోవాల్సిన బాధ్యత మన మీద లేదా? సేవకుల జిల్లాలో ఏం చేస్తా ఉన్నారు? ఎందుకు తిప్పుకుంటారు? మీకు అడ్డం వచ్చింది ఎవరు? మీకు ఆంక్షలు ఎందుకు అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఇది మీ విధి. బాధ్యత అధ్యక్ష బాధ్యత తీసుకోవడమే కాదు, మీ విధి కూడా మీరు దయచేసి మర్చిపో. అవాకు జవాబులు పెడతా ఉన్నారు. ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించినారు 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని. ఈ రాష్ట్రాన్ని అగౌరవ పాలు చేసినారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మనందరూ కష్టపడి తీసుకొచ్చుకుంటే ఒక గాలిలో పెట్టే ప్రయత్నం చేస్తా ఉంటే ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ వెంటనే విమర్శిస్తారు. దాని మంచి ఏంటి చెడు ఏంటి, 4 రోజులు చూద్దాం 6 రోజులు చూద్దాం, ప్రజల్లో ఎటువంటి స్పందన వస్తుంది అటువంటి ఏం లేదు. ఇట్లా ప్రకటన రాగానే 6 నిమిషాలు వెంబడే విమర్శ కూడుకుంటావు. అటువంటి వాళ్ళని ఎదుర్కోవాల్సిన అవసరం లేదా? వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం లేదా? ఆ బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఉందా? సేవాదళ పార్టీ మీద కూడా ఉంది. సేవాదళ వాళ్ళు కూడా మీరు కూడుకోవాలి. ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే, జిల్లాలో కానివ్వండి, మండలాల్లో కానివ్వండి, రాష్ట్ర స్థాయిలో కానివ్వండి, రాష్ట్ర స్థాయి బీఆర్ఎస్ నాయకులు విమర్శించే రాష్ట్ర స్థాయిలో సేవాదళ వాళ్ళు స్పందించాలి, జిల్లా స్థాయిలో జిల్లా వాళ్ళు స్పందించాలి. ఇంకొక ఉదాహరణ చెప్తా. మన గురుడా ఇక్కడ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు ఒక ఆయన బీఆర్ఎస్ పార్టీ ఆయన మన అసెంబ్లీలో ఆయన ఘనకార్యం ఎందుకు చూసారు కదా, ఆయన మాట్లాడడానికి అవకాశం ఉంటే ఆయన హక్కు మాట్లాడాలి. స్పీకర్ అవకాశం ఇచ్చిండు, అవకాశం ఇస్తే ఆయన ఏం మాట్లాడాలి? సబ్జెక్ట్ మాట్లాడాలి. స్పీకర్ను బెదిరించేటట్టుగా, చైర్ను అవమానించేటట్టుగా, శాసనసభలో ఈ యొక్క వ్యవహారాలన్నింటిని కూడా అవమానించినట్టుగా, ఇష్టం వచ్చినట్టు భయపెట్టే విధంగా మాట్లాడినాడు జగదీశ్వరుడు. నీకు అని చెప్పి ఏం చూపిస్తూ స్పీకర్ను సంబోధిస్తాడా? దానికి ఏం చేస్తారండి? శాసనసభకు రూల్స్ ఉంటాయి, బిజినెస్ ఉంటుంది. ఆ బిజినెస్ ప్రకారం సభ్యులు ప్రవర్తించాలి తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. స్పీకర్ గారిని పెట్టుకొని ఇది నీ సొంతం కాదు, నీ జాగిరి కాదు, ఇది నీ ఒక్కరి సభ కాదు అని చెప్పి మాట్లాడతారా? అంత తండ కావడమా? 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్న మంత్రిగా పనిచేసినావే, బిజినెస్ రూల్స్ నీకు తెలవరా? దాన్ని ఖండించాల్సిన అవసరం మనకు లేదా? తగులునామా అని చెప్పి ఆ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ ఈయనలో జాతిపిత అయినట్టుగా, ఈయనకేదో అన్యాయం జరిగినట్టుగా, ఈయన సస్పెన్షన్ ఏం చేయాలని చెప్పి వాళ్ళందరూ ఏకకంఠంగా మొత్తుకుంటా ఉన్నారు. దానికి స్పందించాల్సిన బాధ్యత మనది కాదా? నేను ఎందుకు అంటున్నానంటే ఇమ్మీడియట్ గా స్పందించడం అవసరము. ఎందుకు మీరు స్పందించట్లేదు అలాంటి మనకే కానీ సందర్భంగా అడుగుతా ఉన్నా. మీ మండల ట్రైనింగ్ మీరు కూడా ఇమ్మీడియట్ గా జిల్లాలలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమైనా విమర్శించేటట్టు చేస్తే ఇమ్మీడియట్ గా ప్రెస్ మీట్ పిలవండి, ప్రెస్ లో మీరు మాట్లాడండి. మీరు మంచి వక్త, అన్ని రకాల సబ్జెక్టు మీద అవగాహన ఉన్నది, అందుకనే నాయకత్వం ఇంత పక్షంగా మీరు నడపగలుగుతా ఉంటారు. మీతో పాటు మండల అధ్యక్షులు అందరూ కూడా ఉన్నారే, వాళ్ళని కూడా తీసుకోండి, ప్రెస్ మీట్ పెట్టండి, ఏ విధంగా మాట్లాడాలి మండలంలో పెట్టించండి. అంటే సేవాదలు అంటే కాంగ్రెస్ పార్టీకి రక్షణ కవచం లాగా ఉండాలి. వాళ్ళ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమన్నా కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ ఇబ్బంది జరుగుతూ ఉన్నా నాయకత్వం దృష్టికి తీసుకోవాల్సిన ప్రధాన విధి. ఎందుకు ఏంటంటే చెప్తున్నానంటే బాధ్యత తీసుకోకుండా కాదు, ఆ బాధ్యతకు సంబంధించిన విధులు కూడా సక్రమంగా నిర్వర్తించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం, మన నాయకుడు రామరెడ్డి దామోదర్ గారికి సేవాదలు అంటే అత్యంత ప్రేమ. నవీంద్ర గారు 20-25 సంవత్సరాల క్రితమే సేవాదలు వాలంటీర్లు అందరినీ పిలిచి ఈ నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో దాదాపు 10,000 మంది ఆర్గనైజర్స్ పిలిచి ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టి 3 రోజులు శిక్షణ జరుగుతూ విజయవంతంగా పూర్తి చేసిన దామోదర్ గారు సొంత కష్టం. అంటే ఆయనకు తెలుసు సేవాదలు ఏంది, సేవాదలు ఇంపార్టెన్స్ ఏంది, సేవాదలు అంటే కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా వెన్నెముక ఉంది, రక్షణ ఉంది. స్వాతంత్రం రాకముందు నుంచి సేవాదలు అనేది ఉన్నాడు. స్వాతంత్రం వచ్చిన తర్వాత
భారత జాతీయ కాంగ్రెస్ పార్టీగా మారింది. కానీ సేవాదళ గురించి చాలా ఉంది. సేవాదళలో 2 రకాలు ఇవన్నీ చిక్కాలని చెప్తారు. నాకు తెలియకుండా ఇందాక ఆంధ్రప్రదేశ్లో వారు చెప్పినారు. నిజంగా అంత గొప్ప సేవాదళలో పనిచేయడం మీ యొక్క భాగ్యం, మీ యొక్క అదృష్టం. దాని బాధ్యతలు తీసుకొని విధులు సక్రమంగా నిర్వర్తించండి. అప్పుడే మీరు దానికి న్యాయం చేసినట్టు అవుతారు. మా అందరి పూర్తి సహకారం వేళ ఎప్పుడు మీకు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమం చేసినటువంటి విద్యాల జితేంద్ర గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. జై హింద్. థ్యాంక్ యూ.